అందరికీ నమస్కారం. జై వాసవి. నేను మీ సరాఫ్ తులసి గుప్తా. జై శ్రీకృష్ణ. ఇవాళ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ మనకి తెలంగాణలో మొదటిగా స్థాపించబడింది. దానికి కల్వ సుజాత గారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్కి మనకు అఫీషియల్గా ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మున్ముందు దీనికి ఫండ్స్ రిలీజ్ అయ్యి మన ఆర్యవైశ్యులలో కల్వ సుజాత గారు ఎలా ఉంటారంటే, కల్వ అంటే సున్నితమైన రేకులు దానికి విభిన్నంగా సుజాత గారు రాణి రుద్రమల్లి దేవిలా పోరాడి మన ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ తేవాలి అని ఇన్ని రోజుల ప్రయాస ఇవాళ మనం నిరూపించబోతున్నాం. ఇక్కడ ఈ కార్పొరేషన్ వచ్చాక ఇప్పుడు మనకి ఓసీ కింద ఉంటారు ఆర్యవైశ్యులు. వాళ్ళకి ఏ కోటా ఏ కేటగిరీలో ఏవి ఉన్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్లో మనందరం ఒకటిగా పోరాడి మన సుజాత గారికి సపోర్ట్ చేసి దాన్ని మున్ముందుకు తీసుకెళ్ళి దీంట్లో వేరే వేరే ఉంటాయి కదా సంఘాలు, అన్ని సంఘాలు ఒకటే అని చెప్పి మనం సపోర్ట్ మద్దతు ఇచ్చినట్టయితే సుజాత గారు ఫండ్స్ రిలీజ్ చేసి ఒక్క పేద ఆర్యవైశ్యుడు కూడా లేకుండా చేయాలనే మనం అన్నవి అనమాట. ఇవాళ ఏవిసిఐ ఫౌండేషన్ ద్వారా మనం ఇక్కడ ఫెలిసిటేట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడు ఏ సంఘమైనా ఏదైనా ఆర్యవైశ్యులు అంతా కుమ్ముక్కై ఒకటిగా చేరి వేరే కులాల్లో యూనిటీ ఉన్నట్టు మన కులాల్లో కూడా ముంగట్టుకెళ్ళి అందరూ ఆర్యవైశ్యులం ఒకటే అని చెప్పి లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పేద ఆర్యవైశ్యుడు కూడా ఉండొద్దు అని చెప్పి మనమే సపోర్ట్ చేసుకోవాలని, ఇలా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరుతున్నానండి.